పొరాటాకి పొర వస్తుంది. ఒక్కసారి ఉండమా, ఇదిగో ఇదిగో పొర ఇలా గీతలు గీతలు వస్తుంది చూడండి. అది రౌండ్ వచ్చిందా లేదా అన్నది కాదు మెయిన్, మనకి పొరాటాకి పొరలు వస్తున్నాయా లేదా అన్నదే మేము చూసుకుంటాం. రౌండ్గా చేసుకున్న వాళ్ళు మీ ఓపిక. పొరాటానే రౌండ్. ఇది పొరాటా కాదా? ఇది పొరాటాగా రౌండ్గా బయట వాళ్ళు కూడా చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. అలా చేసుకున్న పొరాటా చక్కగా కాల్చుకొని అలా పొరలు పొరలు తీసుకుంటూ తిన్నానండి. దానికి కావాల్సిన కాంపిటీషన్ ఏం తిన్నానో తెలుసా? బంగాళదుంప కర్రీ తిన్నాం. బంగాళదుంపలు, బేబీ బంగాళదుంపలు చక్కగా అలాగ చపాతీ కాల్చుకున్నాను. పొరాటా మీ దృష్టిలో, నా దృష్టిలో చపాతీ కాదు, పొరలు 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 పొరలుగా వచ్చిన చపాతీని కూడా మనం చక్కగా పొరలు రప్పించవచ్చు. ఇది కొద్ది లావుగా ఒత్తుకోండి, మరీ పలుచగా ఒత్తుకోకండి. నూనె కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసి కాల్చుకోండి, పొరలు చక్కగా ఉబ్బుతాయి. చూసారా? చపాతీ అన్నది లావుగానే ఒత్తుకోవాలనుకుంటా. బయట పొరాటా కూడా లావుగానే ఉంటుంది కదా. చక్కగా బయట పొరాటా కంటే ఇంట్లో పొరాటా ఇంకా చాలా బాగుంటుంది. అలాగే బేబీ ఆలు కర్రీ చేశాను. అది చక్కగా దగ్గరగా మసాలా వేసి చక్కగా చాలా బాగుంది తినడానికి. కొద్దిగా ఊడిపేసుకొని తిన్నా, కమ్మగా ఉంది. టేస్టీ పొరాటా తిన్నాను నేను ఉదయాన్నే. కానీ ఇప్పుడు మేడకి వెళ్ళాలండి. వాళ్ళు నేను చేసిన సిమెంట్ పనికి మనం చెయ్యాలి కదా, తడపాలి కదా, వెళ్ళాలి. నీళ్లు చూస్తే తక్కువ ఉన్నాయి, వాళ్ళే వాడేసారు. టేస్టీగా ఉందండి బంగాళదుంప కూర. ఓ పక్క పొరాటా కాల్చుకున్నాను. అది కాకుండా ఈరోజు ఇదేనండి. లైక్, షేర్, కామెంట్ పెట్టండి దయచేసి. పొరాటా, బంగాళదుంప కర్రీ, బేబీ బంగాళదుంప. ఇంకో కూర ఉండేనండి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. లైక్, షేర్, కామెంట్.